మా నిపుణుల సలహా కోసం కామెంట్ బాక్సులో ఇంటి నిర్మాణానికి సంబంధించిన మీ ప్రశ్నలను అడగండి. మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల సహజ సిద్ధమైన రాళ్లు కనిపిస్తాయి. వీటిని నిర్మాణంలో ఉపయోగిస్తారు. నిర్మించే రాళ్ల గురించి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మొదటిగా గ్రానైట్. దక్షిణ భారతదేశంలో కనిపించే ఈ రాయి ఒక రకమైన ఇగ్నియస్ రాక్. ఇది గోడలు, మెట్లు మరియు నేల పని లేదా వంటగది యొక్క స్లాబ్లలో కూడా వర్తించబడుతుంది. ఇది అధిక బలాన్ని కలిగి ఉంటుంది మరియు తక్కువ నీటిని పీల్చుకుంటుంది. మార్బల్. ఇవి పశ్చిమ మరియు మధ్య ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇది ఇంటి అంతస్తులు, మెట్లు మరియు అలంకరణ పనుల్లో ఉపయోగించబడుతుంది. ఎందుకంటే దానిని సులభంగా చెక్కవచ్చు మరియు అలాగే ఇది చక్కని మెరుగును ఇస్తుంది. బసాల్ట్. ఇది అగ్నిపర్వతం నుండి వెలువడే లావా శీతలీకరణ ద్వారా ఏర్పడిన అగ్నిపర్వత ఇగ్నియస్ శిల. ఈ నల్ల రంగు రాయి నిర్మాణంలో మరియు కాంక్రీట్ తయారీలో ఉపయోగించబడుతుంది. చాలా గట్టిగా ఉండడం వల్ల చెక్కడం, మలచడం కష్టం. శాండ్ స్టోన్. ఈ ఇసుకరాళ్ళు తక్కువ బలం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని సులభంగా ఏ ఆకారంలోనైనా తయారు చేయవచ్చు. ఇది దేశవ్యాప్తంగా వివిధ రంగులలో లభిస్తుంది. ఇంకా ఇది కోలమ్స్, ఫ్లోరింగ్ లేదా బయట గోడలను అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించబడుతుంది. ఇది కాకుండా మన దేశంలో నిర్మాణాలలో ఉపయోగించే లేటరైట్, నైస్, స్లేట్ మరియు సున్నపరాయి వంటి వివిధ రకాల రాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రాళ్ల గురించి కొన్ని విషయాలున్నాయి. మీకు దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి.